హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళ ఊప్స్ కాన్సెప్ట్స్ను స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ విధంగా యూజ్ చేయాలి చూద్దాం. మన ఊప్స్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి మనకు క్లాసు, ఆబ్జెక్టివ్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం, ఇవి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా అచీవ్ చేస్తామో వాటి ఎగ్జాక్ట్లీ ఈచ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? మన దగ్గర ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోట్స్ ఉన్నాయి, డబుల్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీవీ ఇన్ఫర్మేషన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి నాకు స్పెసిఫిక్ డేటా టైప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. కార్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవడానికి నాకు పర్టికులర్ డేటా టైప్ లేదు. ఇంటీజర్ ఉంది కానీ కార్ డేటా టైప్ లేదు. ఇలాంటి మన కస్టమ్ డేటా టైప్స్, మనకు యూజర్ డిఫైన్ డేటా టైప్స్ని ఆర్ కస్టమ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవడానికి మనము క్లాస్ లేదా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాము. క్లాస్ డెఫినేషన్స్ ఏంటంటే, క్లాస్ ఈజ్ ఏ లాజికల్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్ టు క్రియేట్ ఫిజికల్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ సింప్లీ స్ట్రక్చర్ ఆర్ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఆర్ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ బిహేవియర్స్ కాల్డ్ మెథడ్స్. క్లాస్లో మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వన్స్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్, యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది క్లాస్ అంటే ఏంది? సింప్లీ స్ట్రక్చర్ ఆర్ బ్లూ ప్రింట్. మనకేంది, మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకు డిజైన్ ఉంటుంది. డిజైన్ అనేది ఒక క్లాస్. మనం యాక్చువల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక అది మనకి ఫిజికల్గా కనిపిస్తుంది, అది ఆబ్జెక్ట్. ఓకే, వన్స్ మనకు ఒక బిల్డింగ్ ఒక డిజైన్ రెడీగా ఉంటే మనం సేమ్ బిల్డింగ్ బ్లాక్తో, సేమ్ క్లాస్తో, సేమ్ టెంప్లెట్తో మనకి ఎన్ని బిల్డింగ్స్ కావాలంటే అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్, కారు, పర్సన్, ఇవి మనం ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు. క్లాస్ ఏం కలిగి ఉంటుందని చెప్పాము? క్లాస్ కంటైన్స్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. క్లాస్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము? క్లాస్ అనే కీవర్డ్తో యూజ్ చేస్తాము. క్లాస్ నేమ్ అండ్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ మనకు 2 టైప్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సెకండ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాస్. ఫిజికల్గా కనిపించే ఆబ్జెక్టు, ఫిజికల్గా కనిపించిన ఒక టెంప్లెట్ని మనం క్లాస్ అంటాము. క్లాస్ రెడీగా ఉంటే కనుక మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకోగలము. నోట్, క్లాస్ డస్ నాట్ కంటైన్ ఎనీ మెమరీ వెరాజ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ మెమరీ. ఇక్కడ అంటే ఏంది? మనం బ్లూ ప్రింట్కి మనకు ఫిజికల్గా కనిపించదు, అది బ్లూ ప్రింట్ ఒక బిల్డింగ్లా కనిపించదు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు బిల్డింగ్ కనిపిస్తుంది. అప్పుడు మనకు స్పేస్ అవసరం అవుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు స్పేస్ అవసరం అవుతుంది. బట్ క్లాస్ కన్స్ట్రక్ట్ చేయడానికి, టెంప్లెట్ గీయడానికి మనకు స్పేస్ అవసరం లేదు. స్పేస్ అంటే ఇక్కడ మెమరీ. క్లాస్ డస్ నాట్ కంటైన్ ఎనీ మెమరీ వెరాజ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ మెమరీ. ఆబ్జెక్ట్ నీడ్స్ ఏ మెమరీ యాక్చువల్లీ. క్లాస్ రెడీగా ఉంది, ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము? సింప్లీ వేరియబుల్ ఆర్ లెట్ తీసుకుంటాము. వేర్ ఆర్ లెట్ ఆబ్జెక్ట్ నేమ్ కోలన్ క్లాస్ నేమ్ అంటే డేటా టైపే కదా. ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇంటూ డేటా టైప్ ఉంది. కార్ వాల్యూస్ను స్టోర్ చేసుకోవడానికి కార్ డేటా టైప్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అలాగే క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్ టు క్లాస్ నేమ్ బ్రేసెస్, ఎంటీ బ్రేసెస్ ఇవ్వాలి మనము. ఓకే, క్లాస్ నేమ్ ఈజ్ ఆప్షనల్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఆప్షనల్, ఎందుకంటే మనం వాల్యూ ఇచ్చాము. ఇక్కడ మనం టైప్ అనోటేషన్ ఉంది కదా, టైప్ ఇన్ఫరెన్స్. ఓకే, టైప్ ఇన్ఫరెన్స్ యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తుంది 2 విధాలుగా కార్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వేర్ మారుతి ఆఫ్ టైప్ కార్ ఈక్వల్ టు కార్ కన్స్ట్రక్టర్, వేర్ ఆడి ఈక్వల్ టు కార్ ఆబ్జెక్ట్. 2 విధాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మెథడ్స్, క్లాస్ చూసాము, ఆబ్జెక్ట్ చూసాము. క్లాస్లో మనకు మెథడ్స్ ఉంటాయి, ప్లస్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాము. ప్రాపర్టీస్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయని చెప్పాము. ఏ విధంగా వాటిని డిక్లేర్ చేయాలి? ఓకే, డెఫినేషన్. మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ పర్ఫార్మ్స్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. యూజ్ func కీవర్డ్ టు డిఫైన్ మెథడ్స్. మన మీద మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము? func కీవర్డ్తో యూజ్ చేస్తాము. ఓకే, మెథడ్ అంటే యాక్చువల్గా సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇంకా func మెథడ్ నేమ్కి ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ టైప్ ఉంటుంది. అట్లా మెథడ్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ టేక్స్ సమ్ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా అండ్ దట్ విల్ బి ప్రాసెస్డ్ అండ్ ద అవుట్పుట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. ఇన్ అవర్ కేస్ మనం ఏం చేసుకోవచ్చు? ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ని మనము ఇన్పుట్ అనుకోవచ్చు, అవుట్పుట్ రిటర్న్ టైప్ని మనం అవుట్పుట్ అనుకోవచ్చు. ఇలా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది? ఇన్పుట్ని తీసుకుంటుంది, అవుట్పుట్ కూడా ఇస్తుంది. ఓకే, ఇక్కడ func మెథడ్ నేమ్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ 1 కోలన్ డేటా టైప్ కామా ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ 2 కోలన్ డేటా టైప్ అండ్ సో ఆన్ అండ్ యారో మార్క్ అండ్ రిటర్న్ టైప్.
ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటుంది. ఇక్కడ చూసి సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్ స్టార్ట్ అనే మెథడ్, రిటర్న్ టైప్ వైడ్, ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంది. అదేవిధంగా ఫంక్ మూవ్ విత్ స్పీడ్, ఒక స్పీడ్ ఉంది, ఆ ఇంటీజర్ మనం చెప్తున్నాం కార్కి ఈ స్పీడ్తో మూవ్ అవ్వనేసి, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఆ స్పీడ్ని నేను యూజ్ చేసుకుంటాను అండ్ రిటర్న్ టైప్ వైడ్ ఇచ్చాను నథింగ్ అనేసి. అండ్ ఈ మెథడ్స్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. కొన్ని మెథడ్స్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, కొన్ని మెథడ్స్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఉండకపోవచ్చు. ఏ విధంగా ఉంటుంది ఇది ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ చూస్తే కనుక బ్రేసెస్లో మనకు ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 ఉంది, వాటి రిటర్న్ టైప్ చూస్తే వైడ్ ఉంది. అండ్ థర్డ్ వన్ చూస్తే ఫంక్షన్స్ విత్ ఆబ్జెక్ట్స్, మనకేంది ఇక్కడ ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా టైప్సే కాకుండా ఆబ్జెక్ట్ కూడా మనకు ఫంక్షన్కి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, అవుట్పుట్ రిటర్న్ టైప్స్ కూడా ఉండొచ్చు. అండ్ మెథడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 different types. One is type method, another one is instance method. టైప్ మెథడ్ అంటే మనం క్లాస్ మెథడ్ అనుకోవచ్చు, స్టాటిక్ మెథడ్స్ అనుకోవచ్చు, వేరే లాంగ్వేజ్ స్టాటిక్ మెథడ్స్ అంటాము. ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటే ఏంటి? ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ మీద ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఈ మెథడ్స్ మనం కాల్ చేస్తాము. ఆబ్జెక్ట్ మీద పర్ఫామ్ అయ్యే మెథడ్స్ని మనము ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాము. వెరాజ్ క్లాస్ మెథడ్ మీద, క్లాస్ నేమ్ మీద పర్ఫామ్ అయ్యే మెథడ్స్ని మనము క్లాస్ మెథడ్స్ అంటాము. ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ మెథడ్స్, వాటిని క్లాస్ అనే కీవర్డ్తో యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే స్టాటిక్ అనే కీవర్డ్తో యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ మెథడ్ స్టార్ట్స్ విత్ క్లాస్ ఉంటుంది, క్లాస్ స్పేస్ ఫంక్ నేమ్, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్ ఉంటుంది. క్లాస్ మెథడ్స్ కెనాట్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఇన్ ద మెథడ్ ఇంప్లిమెంటేషన్. క్లాస్ మెథడ్లో మనం ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో క్లాస్లో, ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మనము ఈ మెథడ్స్లో వాడుకోలేము. అది చూద్దాం ఎలాగ అనేసి. యూజ్ క్లాస్ నేమ్ టు కాల్ క్లాస్ మెథడ్స్. క్లాస్ మెథడ్ని కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ ఉండాలి. ఇన్స్టాన్స్ మెథడ్స్ డిఫరెన్స్ ఏంటి? ప్రాపర్టీస్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ ఇన్స్టాన్స్ మెథడ్స్. ఇన్స్టాన్స్ మెథడ్స్ మస్ట్ బి కాల్డ్ ఆన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఆబ్జెక్ట్ మీద పర్ఫామ్ అయ్యే మెథడ్స్ కాబట్టి, పర్ఫామ్ అయ్యే యాక్షన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మీద మనం కాల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో కూడా చూద్దాం. ఎలా కాల్ చేయాలి మెథడ్స్? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేయాలి. సెకండ్ చూస్తే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అండ్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ పాస్ చేయాలి. మనం ఇక్కడ 2 వాల్యూస్ ఉంటే కనుక థర్డ్ వన్ చూస్తే కనుక వాల్యూ 1 వాల్యూ 2 పాస్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్, నాకు కార్ ఉంది, కార్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏ ప్రాపర్టీ? ఇట్ ఈస్ వేరియబుల్. క్లాస్ అనే కీవర్డ్ వచ్చేసి కార్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేస్తాను. ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ఏ ప్రాపర్టీ. 2 మెథడ్స్ ఉన్నాయి. ఫంక్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్ ఈ విధంగా డిక్లేర్ చేస్తాము. క్లాస్ మెథడ్ డిక్లేర్ చేస్తాము, ఏదో క్లాస్ కీవర్డ్ లేకుంటే స్టాటిక్ కీవర్డ్ ఇచ్చేసి డిక్లేర్ చేస్తాము. క్లాస్ ఫంక్ ఏ క్లాస్ మెథడ్ ఈ విధంగా ఉంటుంది. నేను ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందని ఎర్రర్ ఇచ్చాను అక్కడ డిక్లేర్ శాంపుల్గా. నా క్లాస్ రెడీగా ఉంది. వన్స్ క్లాస్ రెడీ అయితే, మన బ్లూ ప్రింట్ రెడీ అయితే ఏం చేయొచ్చు? మనము దాని నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజింగ్ ఇన్ ద సెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను కార్ని పర్చేజ్ చేస్తున్నాను. లెట్ కార్ ఈక్వల్ టు కారుకు నేను ప్రాపర్టీ యాక్సెస్ చేస్తున్నాను. ఏ విధంగా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తాము? ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్, ఇక్కడ కార్ డాట్ ఏ ప్రాపర్టీ ఈక్వల్ టు వాల్యూ సెట్ చేస్తున్నాను 10 అనేసి. మనం 20 సెట్ చేసుకోవచ్చు, ఏమైనా సెట్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్స్ మెథడ్ ఏ విధంగా కాల్ చేస్తాము? కార్ డాట్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లాస్ మెథడ్ ఎలా కాల్ చేస్తాము? కార్ క్లాస్ నేమ్ కార్ డాట్ ఏ క్లాస్ మెథడ్ కాల్ చేస్తాము. అండ్ కార్ డాట్ ఏ ప్రాపర్టీ నేను యాక్సెస్ చేస్తున్నాను, క్లాస్ నేమ్ మీద యాక్సెస్ చేస్తున్నా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే క్లాస్ నేమ్ మీద మనం ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయలేము. అదేవిధంగా క్లాస్ నేమ్ మీద మనం ఇన్స్టాన్స్ మెథడ్ని కూడా యాక్సెస్ చేయలేము. క్లాస్ మెథడ్స్లో మనం ఇన్స్టాన్స్ మెథడ్స్ కూడా యాక్సెస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హ్యావ్ ఏ పర్సన్ ఆబ్జెక్ట్, క్లాస్ ఎన్ఎస్ ఆబ్జెక్ట్ ఇచ్చాను. ఇక్కడ ఎన్ఎస్ ఆబ్జెక్ట్ మనం చూద్దాం. యాక్చువల్గా సూపర్ క్లాస్ అంటాం. హై ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇట్ హ్యాజ్ 3 పారామీటర్స్, ఏజ్, నేమ్, నెంబర్ ఆఫ్ లెగ్స్, ఇంటీజర్, స్ట్రింగ్, ఇంటీజర్ ఉంది. 3 మెథడ్స్ ఉన్నాయి. పర్సన్ ఏం చేస్తాడు? వాక్ చేస్తాడు, స్లీప్ చేస్తాడు, టాక్ చేస్తాడు. నేను ఇక్కడ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాను. వన్స్ క్లాస్ ఇస్ రెడీ, ఐ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, రైట్? ఐఎమ్ క్రియేటింగ్ మోడీ, ఐఎమ్ క్రియేటింగ్ అద్వానీ. ఫర్ మోడీ ఐఎమ్ సెట్టింగ్ డిఫరెంట్ వాల్యూస్. modi.name equal to property, modi.name property equal to modi.number of legs property equal to 2, modi.age property equal to 70, modi.walk method, talk method. Similarly, అద్వాని కూడా నేమ్ అద్వాని పెట్టాను, నెంబర్ ఆఫ్ లెగ్స్ 2 పెట్టాను, ఏజ్ ఈక్వల్ టు 78 పెట్టాను, స్లీప్, టాక్. 2 పర్సన్స్కి నేను ఏ పర్సన్ మీద నేను కాల్ చేస్తే ఆ పర్సన్ ఆ యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు. ఇక్కడ ఇంకొకటి ఉంది, యూనిట్ మెథడ్.
ఇనిట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కనుక మనము బై డిఫాల్ట్గా ఏదైనా ఒక క్లాస్ యొక్క ఇన్స్టాన్స్కి ఆబ్జెక్ట్కి ప్రాపర్ డిఫాల్ట్ వాల్యూస్ పెట్టాలనుకుంటే కనుక అప్పుడు మనము ఇనిట్ మెథడ్ యూజ్ చేస్తాము. ఇనిట్ మెథడ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. ఫంక్ అనే కీవర్డ్ ఉండదు, మనం సూపర్ క్లాస్ ఎన్ఎస్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఓవర్ రైడ్ ఇచ్చేయాలి, లేదంటే ఓవర్ రైడ్ కూడా అవసరం లేదు మనకు. ఇనిట్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, లెట్ 3 పర్సన్ అని క్రియేట్ చేస్తున్నాం, బ్రాకెట్ ఎప్పుడైతే బ్రాకెట్ కనిపిస్తుందో అప్పుడు ఈ ఇనిట్ మీద కాల్ అవుతుంది. పర్సన్ క్రియేట్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ 2 లెగ్స్ పెడతారు. ఏజ్ వచ్చేసి 1 డే పెడుతున్నాము, నేమ్ వచ్చేసి బేబీ పెడుతున్నాము, అది మ్యాటర్ ఇక్కడ. అదేవిధంగా లెట్ అద్వానీ కూడా అద్వానీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే పర్సన్ మనం కార్ పర్చేస్ చేయగానే బై డిఫాల్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి స్టీరింగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వీల్స్ ఉంటాయి, 4 వీల్స్ ఉంటాయి, దాని సీట్స్ ఉంటాయి, అవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం దానికి కావాలంటే డిఫరెంట్ కోటింగ్ ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్ మనం అడిషనల్గా చేసుకోవచ్చు. ఇక్కడ అది నేమింగ్ కన్వెన్షన్స్ ఏ విధంగా వాడాలి మనకు తెలుసు, ఏ విధంగా క్లాస్ క్రియేట్ చేయాలో తెలుసు, ఏ విధంగా క్లాస్లో మెథడ్స్ని రాయాలో తెలుసు, ఏ విధంగా ప్రాపర్టీస్ని డిక్లేర్ చేయాలో తెలుసు, అండ్ ఏ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా మెథడ్స్ను ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలో తెలుసు. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి, నేమింగ్ కన్వెన్షన్స్ క్లాస్ నేమ్స్ వచ్చేసి అప్పర్ క్యామెల్ కేస్లో ఉండాలి. ఓకే, అప్పర్ క్యామెల్ కేస్ అంటే ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. కార్, బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్డ్స్ ఉన్నాయి, బిగ్ కార్ అనేసి బీ క్యాప్స్, అదేవిధంగా నెక్స్ట్ వర్డ్ సి క్యాప్స్, బుల్లెట్ ట్రైన్. వేరియబుల్ ఆబ్జెక్ట్ నేమ్ ఎలా ఉండాలి, లోయర్ క్యామెల్ కేస్, ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ లోయర్ క్యామెల్ కేస్లో ఉండాలి, స్మాల్ కేస్లో ఉండాలి. ఇక్కడ మారుతి సుజుకి, ఆడి, స్మాల్ కార్. మెథడ్ నేమ్స్ ఎలా ఉండాలి, అది కూడా లోయర్ క్యామెల్ కేసే. లోయర్ క్యామెల్ కేస్ అని కనుక ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్లో ఉండాలి, నెక్స్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాప్స్లో ఉండాలి. అది మన క్లాస్లో ఒక క్లాస్ ఉంటుంది, క్లాస్లో ఆబ్జెక్ట్లు ఎలా ఉంటాయి, మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, మెథడ్స్ యొక్క టైప్స్ ఏంటి, క్లాస్ మెథడ్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్, వాటిని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూసాము. ప్రాపర్టీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము.